బాహుబలి ప్రపంచవ్యాప్తంగా ఎంతటి సంచలనం సృష్టించిందో తెలిసిందే. ఈ సంచలన చిత్రంలో నటించిన నటీనటులకు ప్రేక్షకుల నుంచి విశేష ఆదరణ లభిస్తుంది. ముఖ్యంగా రమ్యకృష్ణ శివగామి పాత్రలో చూపించిన అద్భుత అభినయానికి ఆ పాత్రలో వేరే వాళ్ళను ఊహించుకోలేమంటున్నారు. ఇది నా మాటే శాసనం అంటూ బాహుబలిలో తనదైన నటన కనబరిచి ప్రశంసలు అందుకున్నారు రమ్యకృష్ణ. ఇప్పటి వరకు ఆమెను అందరూ నీలంబరి అనే పిలిచేవారు. కానీ బాహుబలి విడుదలయ్యాక ఆమె నటనకు ఫిదా అయిపోయి శివగామి అంటున్నారు. ఇటీవల విడుదలై 1200 కోట్ల కలెక్షన్లు కొల్లగొట్టి 1500 కోట్ల దిశగా విజయ పదంలో దూసుకుపోతోంది. ఈ సందర్భంగా రమ్యకృష్ణ తన అభిప్రాయాలను పంచుకున్నారు. బాహుబలి ది కన్క్లూజన్లో మీకు బాగా నచ్చిన సన్నివేశం ఏది అని రమ్యకృష్ణను అడిగితే, బాహుబలి 2 పూర్తి సినిమాను నేపథ్య సంగీతంతో చూడలేదు. హైదరాబాద్లో నిర్వహించిన ప్రదర్శనలో తొలిసారి చిత్రాన్ని చూశాను అని చెప్పారు. అయితే సినిమా చూస్తుండగా కట్టప్ప శివగామి ముందుకు వచ్చి నిజాలు బయటపెట్టినప్పుడు ఏడ్చేశాను. ఆ సన్నివేశం భావోద్వేగంతో ఉండటమే కాదు, ఒక్క డైలాగ్ కూడా లేకుండా రాజమౌళి తెరకెక్కించిన తీరు కదిలించింది. ఆ సన్నివేశంలో నటించడం చాలా నచ్చింది అని తెలియజేశారు. పవర్ఫుల్ రోల్ అయిన శివగామి పాత్ర చేస్తానని ఊహించలేదు. ఈ పాత్ర చేయడం అదృష్టంగా భావిస్తున్నానని చెప్పారు రమ్యకృష్ణ.